శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తుచారణకు స్వాగతం. పడమర దక్షిణం దిక్కులను కలిపే మూలను నైరుతి అని పిలుస్తాం. ఏ స్థలానికైనా ఏ ఇంటికైనా పడమర వైపు దక్షిణం వైపు రోడ్స్ కనుకున్నట్లయితే నైరుతి బ్లాక్ స్థలం అని లేదా నైరుతి బ్లాక్ గృహం అని పరిగణిస్తాం. పడమర దక్షిణ దిక్కుల్లో ఉన్న రోడ్స్ ఇంటికి లేదా స్థలానికి ఖాళీ స్థలంగా మారి అనేక ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఈ నైరుతి బ్లాక్లో ఇల్లు కట్టేటప్పుడు చాలా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే తీవ్ర సమస్యలు ఉంటాయి. వాస్తు ప్రకారం అనూహ్య మార్పులకు, ఆకస్మిక సమస్యలకు, అనేక ప్రమాదాలకు నైరుతి దిక్కే ప్రధాన కారణం. కనుక సరైన వాస్తు లేకుండా నైరుతి బ్లాక్లో ఇంటిని కడితే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నైరుతి బ్లాక్ వల్ల కలిగే ఫలితాలు, నైరుతి బ్లాక్లో సరైన పద్ధతిలో గృహం ఎలా కట్టాలి, నైరుతిలో ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నైరుతి బ్లాక్ వల్ల తీవ్ర ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు అంటే రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. హార్ట్ అటాక్స్, పెరాలసిస్ వంటివి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నైరుతి గృహ యజమానురాలు పెద్ద సంతానంపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. నైరుతి బ్లాక్లో నివసించే వారికి వృత్తి ఉద్యోగాల సమస్యలు ఉంటాయి. స్థిరమైన ఉపాధి లభించడానికి బాగా లేట్ అవుతుంది. తరచు ఉద్యోగాలు కూడా మారుతూ ఉంటారు. కొన్నిసార్లు వ్యాపారంలో తీవ్ర నష్టాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్లాక్లో ఉండేవారి గృహంలో వివాహాది శుభకార్యాలు బాగా లేట్ అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు దగ్గర దాకా వచ్చి మిస్ అవుతూ ఉంటాయి. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఇందులో నివసించే వారికి డబ్బు సరైన టైంలో చేతికి రాక రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ గృహంలో ఖర్చు కూడా బాగా అధికంగా ఉంటుంది. అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు నైరుతి బ్లాక్లో నివసించే వారి గృహంలో సాధారణంగా మనం గమనించవచ్చు. ఈ విధమైన సమస్యలు నైరుతి బ్లాక్ ఇస్తూ ఉంటుంది. సాధారణంగా నైరుతి బ్లాక్లో నివసించే వారికి వాస్తు లోపం కనుకున్నట్లయితే పెద్ద సంతానానికి కానీ, గృహ యజమానికి కానీ, గృహ యజమానురాలకు కానీ ఆకస్మిక ప్రమాదాలు కానీ, హార్ట్ అటాక్స్, ఇంకా ధన నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టాలు వారికి సంభవించే అవకాశం ఉంటుంది. నైరుతి బ్లాక్లో నివసించే వారు పెద్ద సంతానం జాగ్రత్తగా ఉండాలి. యజమానురాలు కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో వ్యవహరించాలి. ఈ విధమైన సమస్యలు నైరుతి బ్లాక్ కలిగిస్తూ ఉంటుంది సాధారణంగా. ఈ సమస్యల నుండి విముక్తి కోసం ఈ బ్లాక్లో ఇల్లు కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నైరుతి బ్లాక్లో ఉండే ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర దక్షిణ దిక్కులు హద్దుల మీద ఉండకూడదు. అంటే హద్దులు ఖాయం చేసి కట్టకూడదు. హద్దులు ఖాయం చేసి కట్టడం అంటే పడమర వైపు కానీ దక్షిణ వైపు కానీ ఖాళీ స్థలం వదలకుండా ఆ దిక్కును ఖాయం చేసి ఇల్లు కట్టడం అన్నమాట. నైరుతి బ్లాక్ గృహానికి ఇది చాలా ఇబ్బందిని కలుగజేస్తుంది. కనుక నైరుతి బ్లాక్ స్థలంలో పడమర వైపు దక్షిణ వైపు ఖచ్చితంగా ఖాళీ స్థలాన్ని వదలాలి, లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా దక్షిణ వైపు పడమర వైపు ఖచ్చితంగా కట్టాలి. అంటే హద్దుల మీద ఇల్లు కట్టకుండా పడమర దక్షిణంలో కొంత ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టాలి. పడమర దక్షిణ వైపు ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ పడమర దిక్కులో బలమైన ఎత్తుగా పెరిగే చెట్లను ఎప్పుడూ పెంచుతూ ఉండాలి. ఇంకా స్థలం లోపల కానీ బయట కానీ ఎత్తైన అరువులు కట్టాలి. దీనివల్ల నైరుతి బ్లాక్లో వచ్చే దోషాలు తగ్గుతూ ఉంటాయి. నైరుతి బ్లాక్లో ఉండే ఇంటికి తప్పనిసరిగా ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిక్కుల్లో బాగా పల్లంగా ఉండాలి. దక్షిణ పడమర దిక్కులు బాగా ఎత్తుగా ఉండాలి. అంటే నైరుతి బ్లాక్ గృహానికి తప్పనిసరిగా తూర్పు కానీ, ఉత్తరం కానీ, ఈశాన్యం కానీ బాగా పల్లంగా ఉండాలి. దక్షిణం, పడమర, నైరుతి దిక్కులు బాగా ఎత్తులో ఉండాలి. ఈ అండర్ గ్రౌండ్ సంప్స్ కూడా ఖచ్చితంగా ఈశాన్యంలోనే ఉండాలి. ప్రధాన దిక్కులు తూర్పు, ఉత్తరాల్లో కాకుండా నైరుతి బ్లాక్లో ఉండే గృహానికి వాటర్ సంప్స్ కొంచెం పెద్ద సంప్స్ వేయాలి. చిన్న చిన్న సంపులు కాకుండా అండర్ గ్రౌండ్ వాటర్ సంప్స్ కొద్ది పెద్దవిగా నిర్మించాలి. వాటిని ఈశాన్యంలో మాత్రమే ఉంచాలి. అదేవిధంగా బోర్వెల్స్ ఇంకా బావులు కూడా ఈశాన్యంలోనే ఉండాలి.
నైరుతి బ్లాక్ ఉన్న స్థలానికి నైరుతిలో చుట్టిల్లు కానీ లేదా ఏదైనా ఉపగృహం కానీ ఉండాలి, సమస్యలు ఉండవు. అంటే నైరుతి బ్లాక్ స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు నైరుతిలో కనుక చుట్టిల్లు వేసి తర్వాత ప్రధాన గృహం కనుక కట్టినట్టయితే చాలా మంచి జరుగుతుంది. నైరుతి బ్లాక్ నుంచి వచ్చే వాస్తు దోషాలు, వాస్తు ఫలితాలు, నష్టాలు చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అందుచేత నైరుతి బ్లాక్లో ఇల్లు కట్టాలంటే ముందు నైరుతిలో ఉపగృహం వేయాలి. వీలుంటే చుట్టిల్లు వేయటం మంచిది. చుట్టిల్లు వేయటం కుదరకపోతే ఏదైనా ఉపగృహం వేసి తర్వాత ప్రధాన గృహాన్ని కట్టాలి. దీనివల్ల మా ఇంట్లో ఉన్న నైరుతి బ్లాక్లో నివసించే వారికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ బ్లాక్లో ఇల్లు కట్టేటప్పుడు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పు ఉత్తరాలు ఎత్తైన చెట్లు ఉండకూడదు. ఎత్తైన చెట్లు కేవలం దక్షిణ పడమర దిక్కులోనే వేయాలి. తూర్పు ఉత్తరం దిక్కులు బాగా పల్లం చేయాలి. అక్కడ ఎటువంటి చెట్లను కూడా లేకుండా చూసుకోవాలి. ఈ నైరుతి బ్లాక్ స్థలానికి కానీ ఇంటికి కానీ పశ్చిమ వాయువ్యంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ గేట్స్ పెట్టుకోవచ్చు. రెండు దిక్కుల్లో పెట్టకూడదు. అంటే ఏదో ఒక దిక్కులోనే పెట్టాలి. అంటే పెడితే దక్షిణాగ్నేయంలో ఉన్న గేటు పెట్టాలి, లేకపోతే పశ్చిమ వాయువులను గేటు పెట్టి ఉపయోగించుకోవచ్చు. దక్షిణాగ్నేయం పశ్చిమ వాయువు రెండింటిలో ఎటువంటి పరిస్థితుల్లో గేట్లు పెట్టకూడదు. ఇంకా ఇటువంటి వాస్తు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఈ విధమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని నైరుతి బ్లాక్లో కనుక ఇల్లు కట్టినట్టయితే సమస్యలు రావు, బాగా కలిసి వస్తుంది. ఏదేమైనా అనుభవజ్ఞులైన వాస్తు పండితులను సంప్రదించి మాత్రమే ఈ బ్లాక్లో ఇల్లు కట్టడం మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.